మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కంప్లీట్ అయింది కదా మొన్న. అదే సౌత్ ఆఫ్రికాకి అలాగే ఆస్ట్రేలియాకి మధ్య. దీంట్లో ఎవరు గెలిచారు? సౌత్ ఆఫ్రికానే కదా గెలిచింది. మరి గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరు? మార్కమ్ కొట్టిన 102 రన్సే కదా. సో మరి అది ఎన్ని బంతుల్లో కొట్టాడు? 159 బాల్స్లో 102 రన్స్ కొట్టాడు. సో అది కీ రోల్గా ప్లే చేసింది మొన్న సౌత్ ఆఫ్రికా గెలవడానికి. అయితే ఈ సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపించడమే కాదు, ఈడ ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా బ్రేక్ చేశాడు తెలుసా. అదేంది అని అడగ మాకు, ఎందుకంటే నేనే చెప్తా, జాగ్రత్తగా విను. ఫస్ట్ దీంట్లో ఒక రికార్డ్ ఏందో తెలుసా, మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా సెంచరీ కొట్టిన సిచ్యువేషన్ లేదు. మరి మొన్న 4th ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన ఏకైక ప్లేయర్గా మరి మార్కమ్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ నీకు ఒక డౌట్ రావచ్చు, అదేంది భయ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇప్పటివరకు 7th సెంచరీ ఎవరు కొట్టలేదంటే కొట్టారు. కానీ వాళ్ళు ఏ ఇన్నింగ్స్లో కొట్టారు? ఫస్ట్ ఇన్నింగ్స్లో కొట్టారు. ఎవరు కొట్టారు అంటే మరి ట్రావిస్ హెడ్ అలాగే స్టీవ్ స్మిత్. మొన్న 2023 WTC ఫైనల్ జరిగింది కదా మన ఇండియాకి అలాగే ఆస్ట్రేలియాకి మధ్య. సో దాంట్లో చూసుకుంటే ఇద్దరు కూడా మన ఇండియాని చితకబాదేసి ఇద్దరు కూడా సెంచరీలు కొట్టారు. సో మరి ఇదొక రికార్డ్ అయితే, దాని తర్వాత ఇప్పటి వరకు అన్ని టెస్ట్లో, WTC అనే కాదు అన్ని టెస్ట్లో చూసుకుంటే మరి 4th ఇన్నింగ్స్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సునీల్ గవాస్కర్ అలాగే గ్రేమ్ స్మిత్ అనమాట. వాళ్ళిద్దరూ 4 సెంచరీలు కొట్టారు. మరి దాని తర్వాత పొజిషన్లో ఉంది ఎవరంటే ఏబీ డివిలియర్స్. 2 సెంచరీలు కొట్టాడు ఇప్పటి వరకు, ఏది 4th ఇన్నింగ్స్లో అన్ని టెస్టులో కలిపి. మరి మొన్నటి వరకు ఐడెన్ మార్కమ్ కూడా ఏబీ డివిలియర్స్ సరసన ఉండాడు, 2 సెంచరీలు కొట్టి. కానీ నిన్న ఏదైతే సెంచరీ కొట్టాడు 4th ఇన్నింగ్స్లో, ఆ సెంచరీతో ఏబీ డివిలియర్స్ రికార్డ్ని బ్రేక్ చేసేసి 2nd ప్లేస్లోకి వెళ్ళాడనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి ఐడెన్ మార్కమ్ ఈ 2 రికార్డులు ఒక మ్యాచ్లోనే, అది కూడా 102 రన్స్తో ఈ రికార్డులన్నీ బ్రేక్ చేశాడని చెప్పాలి.